మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరానికి మనం ఎంటర్ అవడం జరిగింది. అయితే భద్రాచలం డివిజన్లో దాదాపు 5 ఏదైతే గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలపాలి అని చెప్పని ఇద్దరు సీఎంలు కూడా ఆంధ్ర సీఎం తెలంగాణ సీఎం కూర్చొని చర్చించుకోవడం కూడా జరిగింది. కానీ ఏ ఫలితాలు వచ్చినాయి అనేది ఇంత మటుకి మనకు తెలియదు. మనం ఇప్పుడు భద్రాచలం పట్టణంలోని రాజపేట కాలనీ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం ఈ కాలనీలో చూసుకుంటే నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు తెలంగాణకు సంబంధించిన రోడ్డు. ఇటు మనకి కుడేపు ఉన్న రోడ్డు చూస్తే ఇది మొత్తం కూడా ఆంధ్రాకి సంబంధించిన రోడ్డు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కలెక్టరేట్కి వెళ్ళాలంటే వాళ్ళు 40 కిలోమీటర్ల దూరం కొత్తగూడెంలో కలెక్టరేట్కి వెళ్ళే పరిస్థితి. ఇటు మన ఆంధ్ర ఈ ప్రజానికి మొత్తం కూడా కలెక్టరేట్కి వెళ్ళాలంటే పాడేరు వెళ్ళాలి. అంటే 400 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్టు పాడేరు వెళ్ళాలి. వాళ్ళకి పిల్లలకి విద్య కానీ లేదా వైద్యం కానీ ఏదైనా కూడా దూరమైన పరిస్థితి. ఇది 5 గ్రామ పంచాయతీల్లో ఉన్న సమస్య అయినప్పటికీ పట్టణంలో ఉన్న దీన్ని చూసి అందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ రాజపేట కాలనీలో ఇటు చూస్తేనేమో తెలంగాణ, ఇటు చూస్తేనేమో ఆంధ్ర, ఎలా ఇలా పరిస్థితులు ఎలా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు భద్రాచలం డివిజన్లో ఉన్నటువంటి ఈ యొక్క రాజపేట కాలనీ, జగదీష్ కాలనీ, శ్రీరానగర్ కాలనీలు ప్రధానంగా మన యొక్క ఈ డివిజన్లో ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భద్రాచలంలో పట్టణంలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి ఈ కాలనీలు దాదాపు 500 కుటుంబాలకు పైగానే ఆంధ్రాలోకి కలపడం జరిగింది. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు మరి భద్రాచలానికి టౌన్కి ఆనుకొని ఇక్కడ ఉన్నటువంటి 500 కుటుంబాలకు పైగా ప్రజలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి 40 కిలోమీటర్ల దూరంలో వారి యొక్క అవసరాల నిమిత్తం హాస్పిటల్కి కానీ ప్రతి విషయాలకు దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ యొక్క ఆంధ్రాలో కలిపినటువంటి రాజపేట కాలనీలో సగం, జగదీష్ కాలనీలో సగభాగం, అదేవిధంగా శ్రీరామ్ నగర్ కాలనీలో సగభాగం, సుందరయ్య నగర్ కాలనీలో సగభాగం ఈ కుటుంబాలు మొత్తం కూడా ఇప్పుడు ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఎందుకనంటే వీళ్ళ పిల్లల చదువులు ఆంధ్రాలో చదివించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆంధ్ర హెడ్ క్వార్టర్ విజయవాడగా, గుంటూరుగా కళాశాలకి వెళ్ళాలన్నా కానీ తల్లిదండ్రులు వాళ్ళని చూడడానికి కూడా చాలా తీవ్ర బాధపడతా ఉన్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి చర్చలు జరిపి ఈ యొక్క 5 పంచాయతీలను ఏదైతే ఆంధ్రాలో కలిపినటువంటి 5 పంచాయతీలను తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క సౌలభ్యం కొరకు వారి యొక్క పరిస్థితులకు అనుకూలంగా ఇక్కడ తెలంగాణలో కలపాలి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలపాలని చెప్పేసి అని సీఎంలు చర్చించడం జరిగింది. మరి పార్టీలు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా ఎక్కువ శాతం గిరిజన అవటం వల్ల వీళ్ళు ఇక్కడ నుంచి కాకినాడ కానీ ఇప్పుడున్నటువంటి పాడేరు జిల్లా అయింది. ఆ పాడేరు జిల్లాకి వీళ్ళు వెళ్ళాలంటే సుమారు 400 కిలోమీటర్లకు పైగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏదైనా సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవాలన్నా వీళ్ళ కుటుంబాల పిల్లల అవసరాల నిమిత్తం వీళ్ళ నిమిత్తం వెళ్ళాలన్నా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెండు ప్రభుత్వాలు కూడా చొరవ చూపించి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా చొరవ చూపించి ఈ యొక్క రాజపేట కాలనీ కానివ్వండి, ఈ 5 పంచాయతీలు మొత్తాన్ని కూడా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కలపాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. 2014లో ఇది తెలంగాణ ఉన్న ప్రాంతాన్ని నేను నుంచున్న భాగం ఇటేమో ఆంధ్ర, ఇటు తెలంగాణ. 2014లో దీన్ని ఈ భాగాన్ని ఆంధ్రలో కలిపారు. కలిపిన తర్వాత ఈ రోడ్డు భాగం మొత్తం తెలంగాణలో ఉంది, ఇటు నుంచి ఆంధ్రాకు ఉంది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దీన్ని ఆంధ్ర వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఉంచితే తెలంగాణలో ఉంచాలి, లేకపోతే మొత్తం అట్లా రాజపేట మొత్తం ఆంధ్రాలోనే ఉండాలి. ఎటు కాకుండా చిన్న ముక్కను తీసుకెళ్లి తెలంగాణలో పెట్టి అభివృద్ధి లేదు, ఏదో వేశారు రోడ్డు. ఇక్కడ నేను చూపించిన దగ్గర కలవట్ చేస్తానని చెప్పేసి వర్షం వస్తే మొత్తం ఉన్న రోడ్డు కూడా పోతుంది. డ్రైన్లు లేవు. అసలు చెత్త ఇంత క్రితం చెత్తకు బండి వచ్చేది, కనీసం చెత్త బండి కూడా రావట్లేదు.
ఒకటి రెండు సార్లు ఆ దోమలకి మందు కొడుతున్నారు. దోమలు, చెత్త చెదారం, అస్సలు ఆంధ్ర వాళ్ళు ఈ చివరి బిట్టుని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ కరెంటు మీటర్ గురించి అప్లై చేసుకుంటే తెలంగాణ వాళ్ళు ఏమో ఆంధ్ర బిట్, అది ఆంధ్ర వాళ్ళు వేయాలి, మేం కాదంటున్నారు. ఈ ఆంధ్ర వాళ్ళు ఏమన్నారు, ఈ తెలంగాణ స్తంభాలు మాకు స్తంభాలు వచ్చే సీఎంలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే దీని ఒక ఏడి ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి చెబుతున్నారు మీటర్ల కోసం. ఇటు కరెంటు మీటర్ల కోసం అవస్థపడుతున్నారు, ఇటు చూస్తే డ్రైన్ లేవు, చెత్త చెదారం, చెత్తకు వచ్చే బళ్ళు రావట్లేదు. ఈ ముక్కని ఆంధ్ర వాళ్ళు పట్టించుకోవట్లా. ఇటు తెలంగాణలో అది ఆంధ్ర అంటున్నారు. రెండేపుల మధ్యన ప్రజలు నలిగిపోతున్నారు. ఇది సీజన్ రోగాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఎవరు ఏ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ మా రాజపేటకి అసలు మేము ఏమవుతామో ఎటు ఉంటామని కూడా అర్థం కావట్లేదు. ఇటు ఇళ్ళు అటు వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోకుండా పరిస్థితిలో ఉన్నాం. కరెంటు మీటర్లు పెద్ద సమస్య. కరెంటు లేకుండా ఈ రోజుల్లో గడుచుద్దే. కనీసం మీటరు వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు, ఏంటి పరిస్థితి? ఏమైపోవాలి జనం, ఈ కుటుంబాలు ఏమైపోవాలి? కాబట్టి మీరు దయచేసి ఇప్పుడు ఈ ప్రత్యేకం కలిపితేనేమో ఈ 2 భూమి ఏమో దేవుడు రాముల వారేమో తెలంగాణలో ఉన్నాడు, రాముల వారి భూములేమో ఆంధ్రాలో ఉన్నాయి. కనీసం చెత్త పోసుకోవడానికి కూడా తెలంగాణలో లేదు. కానీ ఈ 3 పంచాయతీలు, కనీసం 7 పంచాయతీలు కాదు, కనీసం 3 పంచాయతీలన్నా తెలంగాణలో కలిపి దీనికి మోక్షం తీసుకురావాలని చెప్పి మేము రాజపేట వాసులుగా కోరుతున్నాం. కానీ మమ్మల్ని ఇటు అటు ఎవరో పట్టించుకొని లేని పరిస్థితిలో ఉన్నాం. కరెంట్ మీటర్ సమస్య తెలంగాణలో మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నారు, ఆంధ్రాలో అది లేదు. పాపం వాళ్ళైతే మంచినీళ్ళు తాగటానికి కూడా ఆంధ్రాలో ఉండి ఇటు టిన్నులు తీసుకెళ్లి ఊళ్ళోకి వెళ్ళి తీసుకొచ్చే మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఇకనైనా పట్టించుకొని కలిపితేనేమో తెలంగాణలో కలపాలి, లేకపోతే ఆంధ్ర వాళ్ళు పట్టించుకొని దీనికి ఒక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు భద్రాచలం ప్రాంత సమస్య మీద సుమన్ టీవీ వారు చేస్తున్న ఈ యొక్క ప్రత్యేక కథనానికి మా ప్రాంత ప్రజల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే భద్రాచలం రాష్ట్ర విభజన నేపథ్యంలో మనం పూర్తిగా వెనక్కి నెట్టవేయబడుతుందా, ముందుకు పోతుందా అర్థం కాని పరిస్థితి నిలబడుతూ ఉంది. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం ఎడమ పక్క తెలంగాణ అయితే కుడి పక్క ఆంధ్రప్రదేశ్. ఎడమ పక్కలో కొడుకు బిడ్డ ఉంటే వాళ్ళు కొడుకును కోళ్ళు ఉంటే కుడి పక్కల తల్లిదండ్రులు ఉండే పరిస్థితి. అంటే పరిస్థితి విధంగా అంటే ఆనాడు విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని విభజించడంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మన దేశంలో ఉండి, అదేవిధంగా రాష్ట్రంలో ఉండి ఒక అంచనా లేకుండా పూర్తిగా వారు ఒక మ్యాప్ ఆధారంగా విభజన చేసి ఇలా భద్రాచల ప్రాంతాన్ని అస్తిత్వం లేకుండా చేశారని మేము ఆరోపిస్తా ఉన్నాం. తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాకు మొత్తం 5-7 మండలాలు తెలంగాణకి ఇవ్వాలని పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 5 పంచాయతీల మీద కూడా ఆనాడు ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మిగతా మంత్రులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయినప్పటికీ ఫలితం శూన్యంగా ఉంది. ఆనాడు బీజేపీ ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టమని పెట్టింది. ఇవాళ దేశంలో రాముడు పేరు మీద రాజకీయాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి భద్రాచలం మరి రాముడు నడయాడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని బాగు చేయాలంటే ఖచ్చితంగా ప్రాంతం అభివృద్ధి కావాలంటే 5 గ్రామ పంచాయతీలు తెలంగాణకి ఇవ్వాల్సిందే. మరి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా భద్రాచలం వచ్చిన తర్వాత భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో సమావేశం పెట్టి మరి నేనుగా ముఖ్యమంత్రి అయితే మా పార్టీ అధికారంలోకి వస్తే భద్రాచలం 5 పంచాయతీలు పట్టకొస్తామని చెప్పారు. మొన్న ఈ మధ్యకాలంలో అడావుడి జరిగింది, వస్తుంది పోతుందని. కాబట్టి ఇటువంటి మేనమేషాలు లెక్కించకుండా రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు భద్రాచలం విషయంలో చాలా దూరం పోకుండా ఎవరికారు తెగేదాకా లాగకుండా దీన్ని సామరస్యంగా పరిస్థితుంది 5 పంచాయతీలు తెలంగాణకి ఇస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఇలా స్కూళ్ళు రావాలన్నా, కాలేజీలు రావాలన్నా, అదేవిధంగా వైద్యం అభివృద్ధి కావాలన్నా మరి ప్లేస్ అంటే ఒక వ్యవస్థ నిర్మాణం జరగాలంటే దానికి కావాల్సినటువంటి కింది స్థాయి గ్రౌండ్ అనేది ఒక స్థలం కావాలి. ఆ స్థలం అనేది ఇక కరువు అయిపోయి ఈ ప్రాంతంలో కొత్త వైద్య సంస్థలు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ రావాలంటే భద్రాచలం ఆర్థికంగా భద్రాచలం ప్రజలకు న్యాయం జరగాలంటే ఈ ప్రాంతంలో ఏజెన్సీ ఆదివాసీ బిడ్డలకు గిరిజనేతర రైతాంగానికి న్యాయం జరగాలి అంటే ఈ 5 గ్రామ పంచాయతీలు తెలంగాణ కలపాలి. 5 గ్రామ తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అయితే ఆవశ్యకత ఉందో ఈ 5 పంచాయతీల ప్రజలకు కూడా అదే ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇలా రాష్ట్రం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా జిల్లాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాల్లో ఇలా వీళ్ళ జిల్లా ఇక్కడ ఉన్న మన ప్రాంతం నుంచి ఇక్కడ మనం మాట్లాడే ఈ ప్రాంతం నుంచి వీళ్ళ జిల్లా కలెక్టర్ గారు కలవాలంటే ఒక రోజు ఉదయమే బయలుదేరి ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి రేపు పొద్దున పోయి రేపు జిల్లా కలెక్టర్ గారు కలిసి సమస్య పరిష్కరించుకోవాలి. ఎక్కడో పాడేరు 7 గుట్టలు ఎక్కాలి, 7 గుట్టలు దిగాలి, దిగితే 8వ గుట్ట మీద ఉంటుంది పాడేరు అనే జిల్లా కేంద్రం. కాబట్టి జిల్లా కేంద్రం ముందు రాకపోకల మధ్యలో ఏమి జరిగిద్దో, ఏ లోయలో ఏం పడుతుందో అనేది అర్థంగా పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించకుండా ఈ ప్రాంతాన్ని న్యాయం చేయాలని 5 పంచాయతీలు తెలంగాణలో కలపాలి. భద్రాచలానికి ఎంత ఆవశ్యకత ఉందో 5 పంచాయతీల ప్రజలకు అంతే ఆవశ్యకత ఉంది. కాబట్టి
ఆలోచన చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీగా కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ఈ 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలపాలని చెప్పని, ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పని ఇక్కడ ఉన్న ప్రజలు, పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్టు బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం, రాజపేట కాలనీ నుంచి.